కాంగ్రెస్తో సిపిఐ ఎన్నికల సర్దుబాటు చర్చలు నిర్వహిస్తూనే ఆ పార్టీ ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చిన 9 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో 3 అసెంబ్లీ సీట్ల విషయంలో క్లారిటీ రావడం లేదు. దీంతో పొత్తు పేచి ఉన్న 3 స్థానాలను మినహాయించి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మునుగోడు నుంచి పల్లా వెంకట్రెడ్డి, బెల్లంపల్లి నుంచి మళ్లీ గుండా మల్లేష్కి అవకాశం లభించింది. కొత్తగూడెం సిపిఐ అభ్యర్థిగా మళ్లీ కూనంనేని సాంబశివరావును సెలెక్ట్ చేశారు. దేవరకొండ నుంచి రవీంద్ర నాయకును ఎంపిక చేయగా వైరా అభ్యర్థిగా డాక్టర్ ఎం నారాయణను సెలెక్ట్ చేశారు. పినబాక అసెంబ్లీ అభ్యర్థిగా రమేష్ను అనౌన్స్ చేశారు. ఇక ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంను కాంగ్రెస్ కామ్రేడ్లకు వదిలిపెట్టింది. ఆ స్థానంలో పువ్వాడ నాగేశ్వరరావు, నారాయణ పేర్లను రాష్ట్ర కమిటీ ప్రతిపాదించింది. ఇందులో ఎవరో ఒకరిని కేంద్ర కమిటీ ఫైనల్ చేస్తుంది. ఉద్యమ సమయంలో మాతో టచ్లో ఉన్న కేసీఆర్ ఎన్నికలు వచ్చాక సంప్రదించడమే మానేశారన్నారు సిపిఐ కార్యదర్శి నారాయణ. టీఆర్ఎస్ నుంచి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్తో కలిసిపోమ్మని పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశించిందన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకు దిగామని చెప్పారు నారాయణ. కాంగ్రెస్తో చర్చలు సఫలీకృతమయ్యాక మిగతా 3 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనుంది.